హాయ్ అండి అందరికీ. ఇవాళైతే శనివారం కదా! నేనైతే దేవుని పూజ చేసుకుంటాను కలశం పెట్టి. ముందుగా దేవుని గదిలో ఉన్న పటాలన్నీ తీసేసి, తడి బట్టతో దేవుని గది అంతా తుడిచేసుకుంటాను. మొత్తం టైల్స్, డోర్స్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పటాలకంతా తేమ బట్టతో తుడిచిన తర్వాత అలానే ఒట్టి బట్టతో కూడా తుడిచేస్తాను. కొద్దిగా పసుపు తీసుకొని అందులోకి వాటర్ వేసేసి అది గంధంలాగా మిక్స్ చేసుకొని కుంకుమ పసుపు పెట్టేసి అలానే మల్లెపూలు, రోజా పూలు అలంకరించేసిన తర్వాత దేవుని సామాన్లన్నీ మా ఇంట్లో వాళ్ళే కడిగిచ్చేస్తారు. అవన్నీ నీట్‌గా తేమ లేకోకుండా తుడిచేసుకొని పెట్టేస్తాను. మా ఇంట్లో కలశం చెంబు చుట్టూ లక్ష్మీదేవులు అలా వినాయకుడు ఉంటారు. వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి అలానే కలశం చెంబులోకి 5 తమలపాకులు, ఒక పోగు దారం కట్టేసిన తర్వాత పొట్టు తీయని బొచ్చు టెంకాయకి పసుపు, కుంకం పెట్టేసి అలా మల్లెపూలు పెట్టేశాను. దీపాలు వెలిగించిన తర్వాత ఇవాళ దేవునికి నైవేద్యంగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. ఈ పండు పెట్టచ్చో లేదో కామెంట్ చేయండి. ఇంకా అలానే టెంకాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా పూజ చేశానో లేదో అలా డబ్బులు వచ్చేసాయి. ఇంకా దేవుడు ఇస్తాడేమో అని కొద్దిసేపు డబ్బులు అక్కడ పెట్టాము. మా ఇంట్లో శనివారం పూజ అయితే ఇలా చేసుకుంటాం.